హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కలిసి. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. మహారాష్ట్రలోని ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను. రీసెంట్గా మన రామ్ చరణ్ చిక్రీ చిక్రీ స్టెప్ వేసాడు కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్తాను అనమాట. వెళ్ళే దారి కూడా చాలా బాగుంది. వీడియో కూడా చాలా పెద్దగా వచ్చింది, 2.3 అలా వచ్చింది. కాకపోతే ఫుల్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. మేమైతే చాలా ఎక్సైటెడ్గా స్టార్ట్ అయ్యాం, కానీ వెళ్ళే దారి అంతా ఎక్కడ చూసినా బ్లాకే. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి వర్షం అయితే నాన్ స్టాప్ కొడుతుందన్నమాట. అందుకే మేమైతే ఎక్కడ పడితే అక్కడ ఆకుంటూ వెళ్ళాము. చూడండి కిందంతా వాటరే. ఈ వర్షానికి చిన్న చిన్న వాగులాగా నిండిపోయి అలాగా హైవే మీదకి అయితే వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట. ముంబైలో చాలా పెద్ద పెద్ద హైవేస్, మిస్సింగ్ లింక్ హైవే అని చెప్పేసి అది ఒక ఎక్స్ప్రెస్ హైవే. అలాంటి ఎక్స్ప్రెస్ హైవేలు కూడా బ్లాక్ అయిపోయినాయి. ల్యాండ్ స్లైడ్లు కూడా చాలా జరిగినాయి. మేము లక్కీగా అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. చూడండి ఇదిగోండి ల్యాండ్ స్లైడ్. ఇది ల్యాండ్ స్లైడ్ అనమాట, కానీ క్లియర్ అయితే చేస్తున్నారు వెంటనే. హైదరాబాద్ దగ్గర నుంచి మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది వస్తారన్నమాట. ఈ లోనావాలా సైడ్, ముంబై సైడ్, దేవకుండ్ సైడ్ వస్తుంది. ఈ మనం వెళ్ళేది స్లావియా ఘాట్ అని చెప్పేసి రామ్ చరణ్ చిక్రీ చిక్రీ స్టెప్ వేసిన ఘాట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి దేవకుండ్ వ్యూ అయితే ఉంటుంది అన్నమాట. ఆ వ్యూ మీకు లాస్ట్లో చూపిస్తాను. మన వాళ్ళు వస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ రండి, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అవుతున్నాయి. చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. బైక్ మీద వస్తే చాలా డేంజర్. వెళ్ళే దారంతా వాటర్ ఫాల్సే. చూడండి వాటర్ ఫాల్స్తో నిండిపోయింది మొత్తం. ఎక్కడ అడుగడికి వాటర్ ఫాల్సే ఉన్నాయన్నమాట. మీరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఎక్కడికో ప్లేస్ వెళ్ళక్కర్లేదు, నార్మల్గా ఈ రోడ్డుకి వస్తే చాలు. దగ్గర దగ్గర ఒక 50 వాటర్ ఫాల్స్ వరకు చూస్తారన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది చూడడానికి. ఇది అయితే వర్షం స్టార్ట్ అయిందన్నమాట. వర్షం స్టార్ట్ అయ్యి అసలు విజిబిలిటీ అయితే జీరో. ఎదురున్న కారు వరకు కనిపిస్తుంది, కానీ కొంచెం ఎదురు కనిపించట్లేదు. ఆఖరిగా అయితే మేమైతే స్లావియా ఘాట్కి రీచ్ అయ్యాము. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ట్రెక్కింగ్ అంతాని, కాకపోతే ఫోన్ తీసే ఛాన్సే లేదు. చాలా దారుణంగా వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి అయితే అసలు ఏమీ కనపడలేదు మాకు. ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి మేము ఇంకా ట్రక్ చేసుకుంటూ ఫైనల్ వ్యూ పాయింట్కి వెళ్ళాం. లాస్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళొద్దు అనుకున్నాం యాక్చువల్గా, కానీ వెళ్తే మాత్రం ఈ వ్యూ అయితే వర్త్. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి ఎవరైతే వస్తారో ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయకుండా అస్సలు వెళ్ళొద్దు. ఎంత టైం ఎంత లేట్ అయినా సరే మీరు ఎక్స్పీరియన్స్ చేసేయాలండి. నేను కన్ఫామ్గా చెప్తాను, మీరైతే చాలా ఎక్సైట్ అవుతారు. ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది. చూశారు కదా వ్యూ అయితే ఎలా ఉందో. డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. దగ్గరలో ఎవరైనా ఉంటే కన్ఫామ్గా ఇది చూడండి వచ్చి, మీరైతే చాలా ఎక్సైట్ అవుతారు. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. నా మాటలోనే మీకు తెలిసి ఉంటుంది. చూడండి లొకేషన్స్ కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇది దేవకుండ్ అనమాట. ఇది దేవకుండ్, ఇక్కడి నుంచి కనిపిస్తుంది వ్యూ. మీలో ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. బాయ్.